ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ 10 మంది కీలక నేతలు అరెస్టుకు రంగం సిద్ధం. సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఇంతకాలం పోలీసు అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఎన్డి రాధాకృష్ణన్ విచారణతో మలుపు తిరుగుతుంది. గత ప్రభుత్వంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన వ్యవహారంలో సూత్రధారులు డొంక కదిలింది. బీఆర్ఎస్ చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వివరించినట్లు రాధాకృష్ణ విచారణలో అయితే తెలిసింది. కేసు దర్యాప్తు చేసిన పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో అనుమతితో రాధాకృష్ణరావుకు 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో రాధాకృష్ణ కస్టడీ ముగియనుంది. ఇక మొదటి రోజులు వ్యక్తిగతంగా జీవితం సర్వీసు ఎస్ఐబిలో ప్రత్యేక టీంలో ఎవరెవరు పనిచేశారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది, ఎస్ఐబిలో ఉన్న సిబ్బంది అధికారుల పాత్ర ఏమిటి, టాస్క్ ఫోర్స్ రోల్ ఏమిటి అనే అంశాలతో పాటు బెదిరింపులు, నగదు బదిలీ, బెదిరింపు వసూళ్లపైన దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. 3 రోజుల నుంచి తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని నడిపించిన గత ప్రభుత్వ పెద్దలు ఎవరు, వారి పాత్ర ఏమిటి అనే ప్రశ్నలు స్పందించినట్లు కూడా సమాచారం. కేసులో రాధాకృష్ణ వాంగ్మూలం అత్యంత కీలకంగా కావడంతో తొలి రోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలు అయితే తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడ వీగిపోకుండా ఉండేలా బలమైన ఆధారాలు సేకరించేందుకు 200 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు రాధాకృష్ణన్ వెల్లడించారు తెలుస్తుంది. ఒక దశలో రాధాకృష్ణ నోరు మెదపకపోవడం, సమాధానం దాటవేసే ప్రయత్నం చేయడంతో అధికారులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. దాంతో తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్ అయిన కొనసాగడం, గత ఏడాది ఆగస్టులో 3 సార్లు పొడిగింపులు పూర్తయిన మరో 3 ఏళ్ల పాటు టర్మ్ పెంచడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించారో చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ప్రతిగా తాను ఎవరికి ఎలా సహకరించాలని వివరించినట్టు కూడా సమాచారం. ముందస్తు బెయిల్ యోచనలో ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐపి అనగా మాజీ చీఫ్ ప్రభాకర్ పోలీస్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓ సీనియర్ అధికారి ఫోన్లో మాట్లాడిన ప్రభాకర్ పోలీసు నుంచి తనకు ఎలాంటి సాయం అందే పరిస్థితి లేదని అర్థం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు నెపాన్ని ప్రభాకర్ రావు పైన వేయడంతో ఈ కేసు ఆయన కీలకంగా మారారు. దీంతో ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ వయోభారం, అనారోగ్యం వంటి కారణాలు చూపించి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న మార్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్లో తన పరిచయస్తులైన న్యాయవాదులతో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావును విచారించడం వల్ల చిక్కుముళ్లని వీడే అవకాశం ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు అధికారులు